రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పంట మార్పిడితోనే పరిష్కారం లభిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం పూర్తిగా కొనలేమని ఖరాఖండిగా చెప్పిన పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాల కింద వాణిజ్య, ఉద్యానవన పంటలు సాగు చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సహచర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సందర్శించారు. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీని ప్రారంభించాలని భావిస్తున్నట్లు తుమ్మల తెలిపారు. 300 కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ను పరిశీలించారు. తాను మంత్రి బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయిల్ పామ్ టన్ను ధర 12,000 ఉండేదని కేంద్రానికి విజ్ఞప్తులు చేసి 20,000కు పైగా వచ్చేలా చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్కు అనువైన 20 లక్షల ఎకరాల భూమి ఉందని ఈ మేరకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ వేసి లాభాలు గడించాలని రైతులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మేము ప్రభుత్వంలో ఉన్నా నేను నిక్కచ్చిగా చెబుతున్నా, లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద హార్టికల్చర్ క్రాప్స్కి వెళ్ళండి, కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళండి. వరి కేంద్రం స్పష్టంగా చెప్పింది మొన్న, మేము మీ దగ్గర నుంచి ధాన్యం కొనే పరిస్థితి లేదు, మేము బియ్యం కొనము, మీ ఇష్టం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా నిర్మహమాటంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. భూగర్భ జలాలు, వర్షాలు నిక్కచ్చిగా ఉండటం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బోనస్ ప్రకటించటం, ఎంఎస్పీకి ఎన్ని లక్షల క్వింటాలైనా కొనటం, రైతుకి కొద్దిగా వెసులుబాటు వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వరేస్తున్నారు. భవిష్యత్తులో అది రైతుకి కష్టం, ప్రభుత్వానికి కష్టం, అందరికీ కష్టాలు తెచ్చే పరిస్థితి ఉంది. అందుకనే క్రాప్ డైవర్సిఫికేషన్ ఇమీడియట్గా కావాలంటే ఆయిల్ ఫామ్ తప్ప తెలంగాణకు సూట్ అయ్యేటటువంటి పంట అర్జెంటుగా ఇంత ఆదాయం వచ్చే పంట లేదు. ఆయిల్ ఫామ్ను ఈ ఫ్యాక్టరీకి 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు పంట మార్పిడి కింద మీరు గతంలో ఏ పంటలు వేసినా మంచిదే. ప్రస్తుతం ఉన్న ప్రకృతి రీత్యా, కోతలు బెడదల రీత్యా, మార్కెట్ రేట్ల దృష్ట్యా ఆయిల్ ఫామ్ పంటలు వేసుకోమని సందర్భంగా నేను కూడా కోరుతా ఉన్నా.